ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. 2013లో తన అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన జర్నీని ప్రారంభించాడు. అతని పేరు బాసిల్ జోసెఫ్. ఎవరు ఇతను అనుకుంటున్నారేమో, మలయాళం సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ అతను. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇమ్మీడియేట్‌గా 2 ఏళ్లలోనే 'కుంజి రామాయణం' అనే ఒక సినిమా తీశాడు. ఆ తర్వాత ఇంకో సినిమా, మళ్ళీ 2021లో 'మిన్నల్ మురుగన్' అని చెప్పేసి ఇంకో సినిమా. 3 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇలా దర్శకత్వం వహిస్తున్నతో పాటు ఆయన ఒక్కొక్క అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న చిన్న సినిమా కాడి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు. కట్ చేస్తే ఈ రోజున హీరో. మలయాళంలో చాలా పెద్ద స్థాయి హీరో. ఎందుకు పెద్ద స్థాయి హీరో అంటున్నానంటే, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు డైరెక్ట్‌గా ఇతనితో కొలాబరేట్ అయ్యి సినిమాలు చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. అంత మంచి ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. మన ఇంట్లో, మన పక్కింట్లో జరిగే కథలు, మన ఎదురింట్లో జరిగే పిల్లోడు, ఆ పిల్లోడు ఎలా ఉంటాడు అంటే బసిల్ జోసెఫ్ లాగా ఉంటాడేమో. మన ఊర్లో విలేజ్‌లో కావాలంటే విలేజ్‌లో ఉంటాడు. లాయర్‌లో కావాలంటే లాయర్‌గా మారతాడు. ఎలా కావాలంటే అలా మారిపోతాడు. చాలా సింపుల్‌గా ఉంటాడు. నేనే ఇప్పటికీ ఒక మలయాళం సినిమాలు అయినప్పటికీ కూడా ఒక 15 సినిమాలు చూసుంటాను అతన్ని. అంత బ్యూటిఫుల్‌గా అతని యాక్టింగ్ ఉంటది. అంత న్యాచురల్‌గా యాక్టర్ అతను. మొన్న ఈ మధ్య ఒకటి హాట్‌స్టార్‌లో చూసాను నేను. అది 2023లోనే రిలీజ్ అయింది కానీ కొంచెం లేట్‌గా చూసాను. ఆ సినిమా పేరు అందరూ చూస్తే ఫ్యామిలీ అనుకుంటారు కానీ ఆ సినిమా పేరు ఫ్యాలిమి. ఫ్యాలిమి అనే సినిమాలో ఒక కథ ఉంటది. అంటే పెద్ద పెద్ద కథలు ఇతను ఎత్తుకోడు. చాలా చిన్న కథలు. అదే ఆ ఫ్యాలిమిలో తాతకు ఉన్న ఒక కోరికను తీర్చడం కోసం, అతనుకున్న ఫ్రస్ట్రేషన్ తప్పించుకోవటం కోసం ఒక వారం పాటు తాతను తీసుకొని కాశీకి వెళ్ళాలనుకుంటాడు. అక్కడి నుంచి ఏం జరిగిందనేది కథ. అంతే సింపుల్. దీని నుంచి ఒక మంచిగా 2 అవర్స్ కథ రాయొచ్చు, కథ తీయొచ్చు అని చెప్పడం అనేది చాలా మంచి విషయం. అలాగే గత ఏడాది 'పాన్ మ్యాన్' అని ఒక సినిమా వచ్చింది. నేను రివ్యూ కూడా చెప్పాను. 'పాన్ మ్యాన్‌లో' కూడా అంతే. అతను బంగారం తాకట్టు పెట్టుకొని వడ్డీ డబ్బులు ఇస్తూ ఉంటాడు. లేదు పెళ్ళిళ్ళకి బంగారం లేని వాళ్ళకి బంగారం ఇచ్చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాక మళ్ళీ ఆ బంగారం తీసుకుని వెళ్ళిపోతుంటాడు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎంతో కొంత ఒక రూ. 1000, 2000, 5000, 10,000 దానికి తగ్గట్టుగా తీసుకుంటాడు. ఇట్లాంటి కథలు, ఇట్లాంటి మనుషులు సినిమా అనగానే పెద్ద పెద్ద లాయర్లు, హీరోలు, లేకపోతే పోలీసులు ఇల్లే ఉండరు. సమాజంలో అనేక రకాల మంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క దగ్గర చూపిస్తూ ఉంటాడు. అందుకే బాసిల్ జోసెఫ్ సినిమాలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా కనబడితే తప్పకుండా చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకునేవాడు, సినిమా ఇండస్ట్రీలో ఎదగాలనుకునేవాడు ఏ స్థాయి నుంచి ఎక్కడికైనా రాగలడు అని చెప్పడానికి బాసిల్ జోసెఫ్ ఒక ఉదాహరణ అనిపించింది. ఖచ్చితంగా చెప్తే ఎవరికైనా ఉపయోగపడిద్దాం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. చూస్తూనే ఉండండి టెక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.